పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ను పూర్తిగా కుప్పకూల్చే ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఒకవైపు ఇరాన్పై అమెరికా దళాలు 10వ రోజు కూడా భీకరంగా విరుచుకుపడగా దానికి ప్రతీకారంగా ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సంచలన ప్రకటన చేశారు. సౌదీ అరేబియాకు చెందిన వాణిజ్య ఇంధన నౌకలపై సముద్ర దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లుగా ప్రకటించారు. తమ ఓడరేవులను సౌదీ అరేబియా ముట్టడించినందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరీ ప్రకటించారు. ఇప్పటివరకు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని ఇరాన్ నిర్బంధించడంతో సౌదీ అరేబియా తమ ముడి చమురును పైప్ లైన్ ద్వారా ఎర్ర సముద్రానికి తరలించి అక్కడున్న బాబల్ మందేబ్ జలసంధి గుండా ప్రపంచ దేశాలకు సరఫరా చేసేది. ఇప్పుడు ఆ మార్గాన్ని కూడా హౌతీలు మూసివేస్తే సౌదీ ఆయిల్ ఎగుమతులు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రో మంటలు రేగటం ఖాయంగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.